ప్రాచీన కథల్లో పాములు కేవలం జంతువులు మాత్రమే కాదు, వాటిని శక్తి, రహస్యం మరియు జ్ఞానం యొక్క ప్రతీకగా భావించారు. ఆ పాములలో ఒక పేరు ప్రత్యేకంగా వినిపిస్తుంది, అది వాసుకి. అయితే వాసుకి ఎవరు? హిందూ పురాణాల ప్రకారం వాసుకి నాగుల రాజుగా చెప్పబడతాడు. అతడు శక్తివంతమైన సర్పరాజు మరియు మహాదేవుడు అయిన శివునితో సన్నిహితంగా సంబంధం కలిగి ఉన్నాడు. పురాణ చిత్రాలలో వాసుకి మహాదేవుడి మెడ చుట్టూ చుట్టుకొని ఉన్నట్లు చూపిస్తారు. వాసుకి గురించి చెప్పబడే అత్యంత ప్రసిద్ధ కథ సముద్ర మథనం. ఈ సంఘటనలో దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి సముద్రాన్ని మదించారు. ఆ మదనానికి తాడుగా ఉపయోగించబడిందే సర్పరాజు వాసుకి. ప్రాచీన సంస్కృతంలో పాములకు ఇంతటి ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారు? వాటిని కేవలం జంతువులుగా చూశారు, లేదా వాటి వెనుక మరేదైనా లోతైన అర్థం ఉందా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవడానికి మన ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఇది నాగమణి మిస్టరీస్ ఆఫ్ స్నేక్స్. మరిన్ని రహస్యాల కోసం తదుపరి ఎపిసోడ్లో కలుద్దాం. ఓం నమః శివాయ.